భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతం క్లాస్కి చేసిన వారందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందం 18వ అధ్యాయం 12వ శ్లోకాన్ని ఈరోజు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకునే భాగవతం ప్రవచనంలో భక్తులకి అభక్తులకి తేడా ఏమిటి, భక్తుల యొక్క గుణాలు, సద్గుణాలు, మహాద్గుణాలు ఎలా ఉంటాయి, భక్తులు కాని వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే వాటి గురించి ఈరోజు ఈ శ్లోకంలో చాలా చక్కగా మన ఆచార్యులు వివరించారు. ఈరోజు మనం ఈ యొక్క
క్లాస్ చెప్పిన ప్రయత్నం చేద్దాం. శ్రీమద్భాగవతం 5వ స్కందము 5వ స్కందము 18వ అధ్యాయం 12వ శ్లోకం. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సత్వై గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహాద్గుణా మానో హృదేనా సతి దావతో బహిః యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సత్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహాద్గుణా మనోరథేనా సతి దావతో బహిః యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సత్వై గుణైస్తత్ర సమాసతే సురా హరావభక్తస్య కుతో మహాద్గుణా మనోరథేనా సతి దావతో బహిః యస్య యవ్వాని యొక్క అస్తి ఉండును భక్తి భక్తియుత సేవ భగవతి దేవదేవుని ఎడ అకించన అన్యాభిలాషితముగా సత్వై సమస్తమగు గుణై సద్గుణములతో తత్ర అచ్చట అతని యందు సమాసతే వసింతురు సురాః దేవతలందరును హరౌ దేవదేవుని ఎడ అభక్తస్య భక్తి లేనివాడు కుతః ఎచ్చట మహాద్గుణాః మహాద్గుణములచే మనోరథేన మనోధర్మముచే అసతి ఈ తాత్కాలికమగు భౌతిక ప్రపంచమునందు ధావతః పరుగు తీయువాడు బహిర్విషయముల వైపునకు దేవదేవుడవు వాసుదేవుని ఎడ అనన్య భక్తి కలిగిన వాని యందు సమస్త దేవతలు ధర్మ జ్ఞాన వైరాగ్యాది వారి మహాత్గుణములు ప్రకటనవును. ఇది ఇట్లుండగా భక్తి రహితుడై ఉండి లౌకిక కర్మల యందు నియుక్తుడైన వాడు ఎటువంటి సద్గుణమును కలిగి ఉండడు. అట్టివాడు యోగ సాధన యందు నిష్ఠాతుడైనను లేదా న్యాయబద్ధముగా కుటుంబమును బంధువులను పోషించువాడైనను మనోధర్మముచే నడుపబడి భగవన్మాయనే సేవించవలసి ఉండును. అట్టి వాణి
యొక్క భాగవతంలో ఈ శ్లోకంలో భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చెప్తున్నారు అనమాట. భక్తులు కాని వారు ఎలా ఉంటారనే దాని గురించి చాలా చక్కగా ఇక్కడ వివరిస్తున్నారు. శ్రీల ప్రబోధన భాష్యంకి శ్రీల గురుదేవుకి జై. దేవదేవుడకు వాసుదేవుని ఎడ అనన్య భక్తిని కలిగిన వాడికి సమస్త దేవతలు కూడా వారికి అనుకూలంగా ఉంటారంట. మనకి మహాభారతంలో కనుక ఒక సన్నివేశం చెప్పుకోనిపిస్తుంది ఈ సమయంలో. ఎప్పుడైతే అర్జునుడు దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, కృష్ణుడు చెప్తాడు దుర్యోధనుడికి, నేను యుద్ధం చేయను, నేను ఆయుధము పట్టను, నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒకవైపు. నువ్వు ఆలోచించుకు దుర్యోధన, నీకేమి కావాలంటాడు. అప్పుడేమంటే, నువ్వు ఆయుధం పట్టవు, నీ సైన్యం కూడా నీ సైన్యం కూడా యుద్ధం చేయదు, అంటే మా వైపునే ఉంటుంది. అటువంటిప్పుడు నాకు సైన్యం కావాలి, నీవు అవసరం చెప్పాడు అన్నమాట. అర్జునుడికి ఏం చెప్పాడు? అప్పుడు అర్జునుడు అంటే, నాకు నీ సైన్యం వద్దు, నువ్వు ఆయుధం పట్టవలసిన అవసరం లేదు, కానీ నువ్వు మాత్రం నాకు కావాలని చెప్పాడు. ఇక్కడ అర్జునుడు ఏం కోరిన, నాకు కృష్ణుడే కావాలనుకున్నాడు. కానీ దుర్యోధనుడు ఏమన్నాడు, ఆయుధం పట్టణ వాడికి ఉపయోగం ఏంటి? వెళ్ళేటప్పుడు అర్జునుడు హేళన చేశాడు, హే మూర్ఖ అర్జున, నువ్వు తెలియదు కూడా అనుకోలేదు నేను. కృష్ణుడు ఆయుధం పట్టడు, కృష్ణుడు యుద్ధం చేయడు, కృష్ణుడు సైన్యం ఏంటి, కృష్ణుడు సైన్యం అంతా కూడా కౌరవుల వైపు యుద్ధం చేస్తుంది. అటువంటి వాడు ఏమి నీకు ఉపయోగం అని చెప్పేసి హేళన తీసి వెళ్ళిపోతాడు అనమాట. ఇదే వార్త ధృతరాష్ట్రుడు తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు అనుకుంటాడు, ఇక మాకు విజయము కన్ఫామ్ అనుకుంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు కుంతీదేవి దగ్గరికి వెళ్తాడు అనమాట. కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మరదలంటే కూతురుతో సమానం, ఎలా అయినా సరే పాండవులు నా కొడుకు లాంటి వాళ్ళే కదా, నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం పాండురాజు మరి చనిపోయాడు, నీ బాధ్యత నాదే కదా అంటే, అందుకని నేను చెప్తున్నానమ్మా, పాండవులు లొంగిపోమని చెప్పు, ఎందుకంటే మాకు విజయము తథ్యము, మాకు విజయం కన్ఫర్మ్ అయిపోయింది. కృష్ణుడు ఆయుధం పట్టడట, కృష్ణుడు యుద్ధం చేయడట, కృష్ణుడు సైన్యం కూడా మా వైపునే ఉంటారట, అందుకని దీన్ని బట్టి మాకు విజయము కన్ఫర్మ్ అయిపోయింది. అందుకని పాండవుల్ని లొంగిపోమని చెప్పండి, తక్కువ శిక్షతో క్షమించి వదిలేస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఈగో అంటారు అనమాట. ఈగో అంటే సూపర్ ఈగో అంటారు అనమాట. గుర్తుపెట్టుకో, సూపర్ ఈగో అంటే ఏంటి? అహం లేనివాడు అని అంటాం. సూపర్ ఈగో అంటే ఏంటి? అహం లేనివాడు అని. ఈగో అంటే ఈగో ఉన్నవాడు అనమాట. ప్రతి ఒక్కరికి ఒక ఉంటుందన్నమాట. అప్పుడు ఎంత కొడుకులు కదా ఎవరికి? కుంతీదేవికి చెప్తుందో, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త దేవతలు కూడా ఉంటారు అని చెప్పాడు అనమాట. అంతేనా? ఇక్కడ అదే గుర్తుకొచ్చింది ఆ సన్నివేశం. ఎవరైతే కృష్ణుని నమ్ముకుంటారో, ఎవరైతే కృష్ణుడు శరణాగతి పొందుతారో వారికి సమస్త దేవతలు, ధర్మ జ్ఞాన వైరాగ్యాది అన్ని మహాగుణాలు ప్రకటమైపోతాయట. ఇది కేవలం ఇస్కాన్ వారు చెప్పడం కాదు, భాగవతంలో చెప్పిన విషయం చెప్తున్నాను. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో వారికి అందరూ దేవతలు అనుకూలంగా మారిపోతారట. కుంతీదేవి అనేది చెప్పింది అనమాట. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఎవరుంటారు? కృష్ణుడు. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ సమస్త దేవతలు కూడా ఉంటారు. కృష్ణుడు ఎక్కడ ఉంటే వారి టీం అంతా కూడా అక్కడే ఉంటారు అనమాట. ఇది చాలా విషయం. అలాగే మహాగుణాలు మనకి శ్రీ చైతన్య చరితామృతంలో రచించినటువంటి కృష్ణదాస కవిరాజ గోస్వామి వైష్ణవుడు యొక్క 26 గుణాలను వర్ణించారు. వీటిని ఏమంటారంటే గుణాలు కూడా కాదు, వీటిని మహాత్గుణాలు అన్నారన్నమాట. మహాత్గుణాలు ఏంటంటే తండ్రి యొక్క గుణాలు పిల్లలకు వచ్చినట్టుగా భగవంతుడి
ఎప్పుడు వస్తాయంటే భక్తి చేస్తే, శుద్ధ భక్తి చేస్తే, గురువుకి కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొంది భక్తి చేస్తూ ఉంటే మహాత్ములు ప్రకటమవుతాయట. ఆ భక్తుని చూసి మనం కనుక్కోవచ్చు ఇతను ఏ స్థాయిలో ఉన్నాడనేది. ఎలాగా? అతని వేషధారణ బట్టి, అతని ప్రవర్తన బట్టి, అతని మాట తీరును బట్టి అండి, అతను చెప్పే ప్రవచనాలను బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, సమాజంలో వారు ఎలా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మనం చెప్పవచ్చు వారు ఈ విధంగా ఉన్నారనేది. ముఖ్యంగా ఈ రోజున మనము వైష్ణవుడి యొక్క 26 గుణాలని మనం తెలుసుకుందాం. అంటే ఇంకో విషయం కూడా చెప్పారు ఇక్కడ, భక్తి లేకుండా న్యాయబద్ధంగా కుటుంబ పోషణం చేసినా కూడా, యోగ సాధన చేసినా కూడా వారికి మహాద్గుణాలు అనేవి రావు. ఎవరికి మహాద్గుణాలు వస్తాయి చెప్పారన్నమాట. ఎవరికి వస్తాయంటే ఎవరైతే కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో, అనన్య భక్తి. ఏంటిది? అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించదను. భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకం. ఎవరెవరికి చెప్పారు? అర్జునుడిగా చెప్పాడు, అందరికి చెప్పాడా? చెప్పటం కాదు, ప్రామిస్ చేస్తున్నాడు. అనన్య భక్తి అంటే ఏంటి? నాకు నీవు తప్పితే వేరొక వారు లేరు, దాన్నే ఉన్నారు అన్నాడు. దాన్నే మనం శరణాగతి అన్నాం, సంపూర్ణమైనటువంటి శరణాగతి. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర నాకు నువ్వే అన్నాం అనుకోండి, ఉపయోగలేదన్నమాట. అందుకే మనం ఒకరిని నమ్ముకుంటే దాన్ని మనం అనన్య భక్తి అన్నారు. అనన్య భక్తి చేసిన వాడికి మహాద్గుణాలు వస్తాయంట. ఆ గుణాలు, ఒక గుణం, గొప్ప గుణం ఉంది. భగవంతుడి కన్నా గురువు ఒక దాంట్లో మిన్న అంట. ఎందులో చెప్పండి? ఇందులో భగవంతుడు కూడా 100 తప్పులు దాటిన తర్వాత క్షమించడు, కానీ గురువు ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటారు. అందుకే ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవంతుడి కన్నా ఒక దాంట్లో గురువు మిన్న. ఇందులో అంటే గుణములు. ఏ గుణం అది? క్షమాగుణం అన్నమాట. ఇదే క్షమాగుణాన్ని మనం వైష్ణవులో కూడా చూడొచ్చు అనమాట. ఈ 26 గుణాలలో మొట్టమొదటి అంటే దయామయుడు. ఏంటిది మొట్టమొదటిది? రెండవది నిర్ద్వైరి. 3 సత్యసంధుడు, ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతూ ఉంటాడు. 4 సమదర్శి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ సుపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయుడైన సంపన్నుడు, బ్రాహ్మణులను, గోవులను, ఏనుగును, సునక మాంసము తినువాడిని సమదర్శనముతో వీక్షించుము. అందుకే వైష్ణవులు అందరినీ సమానంగా చూస్తారు. కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరినీ సమానంగా చూసి సమానంగా గౌరవించి అందరికీ జపమాలను జపం చేస్తూ ఉంటారు. అటువంటి గొప్ప వైష్ణవుడే ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి రూపాద్ర వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అన్నమాట. అలాగా సమదర్శి, దోషరహితుడు. వారిలో ఎటువంటి దోషం ఉండదు, ఎదుటి వారు దోషాలని వారు చూడరు అన్నమాట. ఉదాహరుడు, వినమ్రుడు, చాలా వినయ విధేయత ఉంటారన్నమాట. మనం కనుక బృందావనం వెళ్తే పెద్ద పెద్ద స్వామీజీలు, వేల మంది శిష్యులున్న స్వామీజీలు కూడా ఎంతో వినయంతో ఉంటారు. వాళ్ళు ఎంత వినయంతో ఉంటారంటే వేల మంది స్వామీజీలు
ఒక స్వామీజీ బాబా 70,000 గోవులు పోషిస్తాడు బృందావనంలో బర్షానాలో. ఏంటండి 70,000 గోవుల్ని. ఆయన కలవడానికి వెళ్తే ఎంత వినయంగా ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఇది వైష్ణవుడి యొక్క మహా సద్గుణం అన్నమాట. అలాగా శుచిత్వం కలవాడు. శుచిత్వం, శుచి శుభ్రత లేనిది ఎవరికి భక్తి రాదు. శుచి శుభ్రత లేనిది మన నోరు, మన కళ్ళు, చెవులు, నవరంధ్రాలు, ఈ శరీరము, సర్వేంద్రియాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా శుచి శుభ్రతతో ఉండాలి. ఎందుకంటే మనం భగవంతుడికి సేవ చేయాలి కాబట్టి. ఈ సర్వేంద్రియాలు భగవంతుడి సేవలో ఉన్నప్పుడు అప్పుడు మన ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాం. లేకపోతే దురలవాట్లలోనికి పతనమయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని వైష్ణవుడు శుచిత్వం కలవాడు. అలాగే 9 అకించనుడు. 10 పరోపకారి. వైష్ణవుని పరదుఃఖి దుఃఖ అంటారు అన్నమాట వైష్ణవుని. ఎందుకంటే దుఃఖంలో ఉన్న వారికి హరినామాన్ని ఇచ్చి వారిని దుఃఖం నుంచి బయటపడేసి వారిని ఉద్ధరిస్తారనమాట. అందుకే వారిని పరోపకారి అన్నారు. స్థిరుడు, ఎప్పుడు స్థిరమైన మనస్తత్వం ఉంటాడనమాట. చంచల మనస్తత్వం లేకుండా స్థిరమైన మనస్తత్వం ఉంటాడనమాట. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం తితిస్తస్త భారత. శీతోష్ణములను సుఖ దుఃఖములను సమానంగా చూచిన వాడు, వాటి యందు స్థిరమైన వాడు ధీరుడు అనబడును. అటువంటి ధీరుడు నాకు ప్రియమైన వాడు. అంటే శీతోష్ణం అంటే ఎండాకాలము, చలికాలం, కష్టాలు సుఖాలు. కష్టాలు సుఖాలు కూడా స్థిరంగా ఉండాలంట. అటువంటి వారు భగవంతుడు చాలా ఇష్టం అన్నమాట. అలాగా ఇక్కడ ఏం చెప్పారు? పరోపకారి, వినమ్రుడు, శుచిత్వం కలిగేవాడు, పరోపకారి. ప్రశాంతుడు, ఎప్పుడు చక్కగా ప్రశాంతంగా నవ్వుతూ అందరినీ కూడా ఆనందంగా ఉండేలా చూస్తూ ఉంటాడు. 12 శ్రీకృష్ణ శరణాగతుడు. చెప్పుకున్నాం మనం, కృష్ణుడికి శరణాగతులు అవనంత వరకు ఎవరికి కూడా విజయం అనేది వరించదు, ఆనందం అనేది ఉండదు. చెప్పండి. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఆనందం ఉండేవాడే ఆనందాన్ని ఇస్తాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు. అవునా కాదు? అవునా? ఒక మనిషిని సహాయం కోసం వెళ్ళాం, అతని దగ్గర ఏముండేది ఇస్తాడు. లేదు ఇవ్వగలడా? కృష్ణుడి దగ్గర ఏముంది? సమస్త ఉంది. అవునా? కృష్ణుడిని మనం శరణాగతి పొందితే అన్నీ ఇస్తాడు, ఏమి కావాలన్నా కూడా ఇస్తాడు. కానీ మన క్వాలిఫికేషన్ అంటే కేవలము శరణాగతి, సరెండర్. అవునా? అది శ్రీకృష్ణ శరణాగతి. 3 భౌతిక వాంఛారహితుడు. ఈ భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల, భౌతికమైన జీవితం పట్ల ఆసక్తి లేనివాడనమాట. నిరంతరం ఆధ్యాత్మిక భావనతో ఉండాలి. మరి అలాగైతే మరి కుటుంబం నడుస్తుందండి. భక్తి చేస్తే భక్తి ఎలా చెప్పంటారు? భక్తి చేస్తే అన్నీ వస్తాయి. భక్తి చేస్తే భక్తి కూడా వస్తుందని ఎవరి ఎక్స్పీరియన్స్ అయితే కుటుంబంలో చేతులెత్తండి. అవునా? భక్తి చేస్తే అన్నీ వస్తాయి. అర్థమైందా? భక్తి చేస్తే భక్తి ఎలాగని చెప్పేసి అందరూ భక్తి మానేస్తారు. ఫస్ట్ భక్తి, తర్వాత భక్తి. మేధావులు చెప్తారు ఫస్ట్ భక్తి అంటే తర్వాత భక్తి అంటే. కాదు కాదు, ఫస్టే భక్తి. అందుకే మానవుని జీవితంలో దీప ధూప నైవేద్యం అనేది తీసుకొచ్చారు మన ఆచార్య సాంప్రదాయాన్ని. ఉదయం లేగానే క్రమశిక్షణతో చక్కగా స్వామివారికి దీపము ధూపము నైవేద్యం పెట్టి వారి జీవితాన్ని కొనసాగించవచ్చు.
నిరహంకారి, ఎటువంటి అహంకారం లేనివాడు, స్థిరుడు, జితేంద్రియుడు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు. మీలో ఎంతమంది ఇంద్రియాలని దాసులవాళ్ళని ఉంటున్నారు? మీలో ఎంతమంది కృష్ణుడికి దాసులవాళ్ళని ఉంటున్నారు కదా? సో జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించేవాడు. ఇంద్రియాలను నిగ్రహించాలంటే ఇంద్రియాలకు అధిపతికే మనము ప్రార్థించాలి. ఎవరికి ఇంద్రియాలకు అధిపతి కదా? ఇంద్రియాలకు అధిపతి ఎవరు? కృష్ణుడు. అందుకని జితేంద్రియుడు అన్నారు. మితబుక్కు, తర్వాత మాయాతీతుడు, సర్వులను గౌరవించేవాడు, అన్ని జీవులను కూడా గౌరవిస్తాడు. అందుకే భక్తుడు అనేవాడు ఏ జీవి కూడా హాని చేయడు, ముఖ్యంగా మాంసభక్షణ చేయడు. ఎందుకంటే సర్వుల్ని కూడా గౌరవిస్తాడు. ఎందుకు గౌరవిస్తారంటే అందరికీ తండ్రి ఎవరు? భగవంతుడే. సర్వజీవులు కూడా నాకు ఎవరంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్ ఈస్ ద రీజన్ ఐ నాట్ హార్మ్ టు ఎనీ లివింగ్ ఎంటిటీ. నేను ఎవరికి కూడా హాని చేయను. తనకెత్తి గౌరవను కోరని వాడు, తనేం గౌరవాన్ని కోరుకోడు. తృణాదపి సునీచేన తరోర్వ సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సదాహరి. రహదారి అందల తృణము కన్నా తాను తక్కువ నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి, ఇతరుల అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును ఇచ్చటకు సిద్ధపడిన స్థితి అందే మనుషుడు హరినామమును ఉచ్చరించవని చెప్తున్నారు మన శిక్షాష్టకంలో 3వ శ్లోకం. గంభీరుడు, ఎంత కష్టం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా గంభీరంగా ఉంటాడు అనమాట, ధైర్యంగా ఉంటాడు అనమాట. కరుణామయుడు, ఏంటి? కరుణామయుడు. చాలా వైష్ణవులు చాలా కరుణతో ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా సేవ చేయాలి, గోవులకి సేవ చేయాలి, గోవిందుడి సేవ చేయాలి, ముఖ్యంగా భక్తులకు సేవ చేయాలి. అలాగే భక్తులు కాని వారు కూడా భక్తిని ఇవ్వాలి. ఇది మైత్రి భావం కలవాడు, స్నేహాన్ని కోరుకుంటాడు అనమాట. స్నేహాన్ని కోరుకుంటాడు అంటే మైత్రి భావం కలవాడు. కవి లక్షణం కూడా ఉందన్నమాట. ఏం చేస్తాడు ఈ కవి అయితే? కృష్ణుడి గురించి మంచి మంచి పుస్తకాలు రాస్తాడు అనమాట. ఇకపోతే ప్రవీణుడు, అన్ని విద్యల్లో కూడా ప్రవీణుడు అనమాట. ముఖ్యంగా మనకి ఏ విద్యలు రావాలి? అసలు ప్రభుపాద చెప్పారు, భక్తుడు ఏ విద్య కావాలి? మొట్టమొదటి సంకీర్తన చేయాలి, మృదంగం రావాలి, కరతాలు రావాలి, కుకింగ్ చేయాలి, అదేవిధంగా మందిరం మార్జనం చేయాలి, గోవులకి సేవ చేయాలి. వీటిని కూడా ప్రావీణ్యం కృష్ణుడికి ఉంది. అలాగే కృష్ణ భక్తులు కూడా ఉండాలని చెప్పేసి ప్రభుపాద చెప్పారు అన్నమాట. ప్రవీణుడు అంటే ఏంటి? అన్ని కూడా తెలిసి ఉండాలి. ముఖ్యంగా అన్ని అంటే బయట అన్ని విద్యలు మనకు అవసరం లేదు. స్కేటింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ ఇవి మనకు అవసరం లేదు. అర్థమైందా? మనకేం కావాలంటే మన మందిరాల్లో సేవ చేయాలి. మృదంగం అద్భుతంగా వాయిస్తున్నాడు, కరతాలు అద్భుతంగా వాయిస్తున్నాడు. అర్థమైందా? సంకీర్తన అద్భుతంగా జరుగుతుంది. సంకీర్తన బాగుంది, వాళ్ళందరికీ చాలా బాగుందా? అది ఇది ఇటువంటి అన్ని కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ప్రవీణుడు. మౌని, ఆఖరి లక్షణం ఏంటి? మౌని అంటే మౌనంగా ఉండేవాడు. మౌనంగా ఉండేవంటే ఏంటి తెలుసా? ఎప్పుడు ఏం జరిగినా కూడా మౌనంగా ఉండడం కాదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత అవసరం అంతవరకే మాట్లాడటం, అక్కర్లేని విషయాన్ని మాట్లాడకుండా ఉంటాం. ముఖ్యంగా భౌతికమైన విషయాలు చర్చించుకుంటాం. ఇవి 26 మహాగుణాలు అన్నమాట. ఈ గుణాలన్నీ ఉంటే మనిషి నిర్మలమైన హృదయంతో అతను శుద్ధిపడతాడు. నిర్మలమైన హృదయం లేకపోతే కనుక మనకి భక్తి నిలబడదు. నీవు భక్తి చేయవచ్చు, కానీ భక్తి నిలబడదు. నిర్మలమైన హృదయం ఉంటేనే భక్తులు పురోగతి సాధిస్తాం. నిర్మలమైన హృదయం ఉంటేనే మనిషికి క్షమాగుణం వస్తుంది, లేకపోతే క్షమాగుణం లేదనుకోండి. ముఖ్యంగా మనం క్షమాగుణం ముగ్గురులో చూడొచ్చు. ఎవరిలో చెప్పండి? తల్లి, తండ్రి, గురువు. కరెక్టేనా? నీకు ఎక్స్పీరియన్సేనా? అందరికి ఎక్స్పీరియన్సేనా? ఎస్, నాకు ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఎక్స్పీరియన్సే. ఎందుకంటే అందుకేం చెప్పారంటే తల్లి, తండ్రి, గురువు నిరంతరం క్షమాగుణంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు చెప్తారు. వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు.
వారు శాపాన్ని ఇవ్వరు, కానీ విధి చాలా పవర్ఫుల్. వారి గనక బాధ పెడితే అంతకన్నా ఎక్కువ ఇంకా బాధ మనకి పైన ఇచ్చేస్తారన్నమాట, విధి ఇచ్చేస్తున్నారు. అందుకని ఈ గుణాలను మనం అలవాటు చేసుకోవాలి. ఈ గుణాలు మనకు రావడం కోసం భక్తి చేయాలి. రెడీమేడ్గా ఎవరు ఉండరు, బయట తయారవ్వాలి. అందుకని ఇందులో ముఖ్యంగా మైత్రి భావము. మన మందిరాల్లో అందరూ మంచి స్నేహితుల్లాగా కలిసి ఉండాలన్నమాట. అందుకే డివోటీ ఫ్రెండ్స్ కావాలా, మీకు మెటల్ ఫ్రెండ్స్ కావాలా? ఎంతమంది డివోటీ ఫ్రెండ్స్ కావాలి? డివోటీ ఫ్రెండ్స్ కావాలి. ఇవాళ సమాజంలో మన పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళని ఎంతో బాగా గౌరవిస్తారు స్కూల్స్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు. మా ఫ్రెండ్ అని గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. ఇటువంటి మైత్రి భావం కలిసి చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి బాగా భక్తి చక్కగా చేసే ప్రయత్నం చేయాలి. సో నా యొక్క మీ అందరికీ విన్నపం ఏంటంటే, అందరూ బాగా భక్తి చేయండి, కానీ వినయముతో, విధేయతతో, సంస్కారంతో, విలువలతో భక్తి చేయండి. అవి లేకుండా భక్తి చేస్తే మూర్ఖుల భక్తి అవుతుంది. దానివల్ల నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుంది అన్నమాట. నిరంతరం కూడా చాలా వినయంతో ఉండాలి. అది లేకపోతే మనిషికి అహంకారం తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను డబ్బు ఉన్నవాడిని, లేకపోతే నేను ఇంటి ఓనర్ని, లేకపోతే నాకు 10 ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే నేను 10 టెంపుల్స్ కట్టాను, ఈ భావనలో చేస్తున్నాను. అలా కాకుండా మనం కనుక వినయంతో భక్తి చేస్తే ఏమవుతుందంటే మనకి ప్రేమ ఉంటుంది అనమాట. అందరినీ కూడా మన వాళ్ళే చెప్పుకున్నాం కదా, పరిచయం ఉన్నవాడితోనే కాదు, పరిచయం లేని వాడితో కూడా మర్యాదగా ప్రేమగా మాట్లాడితేనే వారి యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా అలా చేయటం వల్ల ఏంటి ఉపయోగం అంటే, భగవంతుడికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, ఒక కుటుంబంలో 4 సంతానం ఉన్నారు. ఈ 4 సంతానాన్ని కూడా తండ్రి ఏం చెప్తాడు? మీరందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్తాడా? విభమని చెప్తాడా? కలిసిమెలిసి చక్కగా ఆనందంగా సంతోషం అని చెప్తాడు. భగవంతుడు చెప్తాడు మీరందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ఉండండి. అందుకే మన సాంప్రదాయంలో సామూహిక హరినామ సంకీర్తన పెట్టాలి. అందరం కలిసి ఇక్కడ మనం సంకీర్తన చేస్తున్నాం. అందరం కలిసి ఈరోజు మనం కృష్ణ కథ అందరం కలిసి ఇప్పుడు మనం ఏం చేస్తాం? లంచ్ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అవునా? ఇదే ఫ్యామిలీ అంటే, ఇదే నిజమైన కుటుంబం అంటే, ఇదే భగవంతుడు కోరుకుంటున్నాడు. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ ప్రభుపాద की जय, श्री गुरुदेव की जय, ग्रंथरा श्रीमद् भागवतम की जय. हरि हरि बोल. हरे कृष्ण. ఈరోజు చెప్పిన 20